దేశద్రోహులు అనే ముద్ర వస్తుంది మరి మీపై. సమాజం మార్చడానికి, సమాజం మెరుగుపరచడానికి ప్రయత్నించిన వాళ్ళు దేశద్రోహులు అయితే మేము దేశద్రోహులు అవ్వచ్చు, చెప్పలేం. ఒకానొక సందర్భంలో భగత్ సింగ్ వచ్చినాడు, ఆయనని ఊరేసినారు. ఇప్పుడు మేము వస్తున్నాం, మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. దేశం మారాలి, దేశం మెరుగుపడాలని మేము కోరుకుంటే మేము దేశద్రోహులు ఎట్లయితున్నాం మాకు అర్థమవుతలేదు. కేంద్ర మంత్రులు మాట్లాడుతూ రీ ఎగ్జామ్ పెట్టినాం, అద్భుతంగా నిర్వహించినాం, రిజల్ట్ కూడా ఇచ్చేసినాం, నిందితులను పట్టుకున్నాం, శిక్షిస్తాం, ఎందుకు రాజీనామా చేయాలి, అసలు రాజీనామా చేస్తే వచ్చే లాభం ఏందనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు తప్పు జరిగిపోయిన తర్వాత వెంటనే ఇట్లా సరిదిద్దుకున్నామంటే అది ఎట్లా అవుతుంది? తప్పు జరగకుండా కదా ఆపాల్సింది. ఇది మొదటిసారి కూడా కాదు, మనకు తెలిసిందే 2 సార్లు అయినప్పుడు తెలియకుండా ఇంకెన్నిసార్లు అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ వచ్చింది, అసలు ఎంత కష్టమైన పేపర్ వచ్చింది, దాని గురించి ఎవరైనా మాట్లాడినారా? లేదు. పిల్లలు ఇప్పుడు కొంతమంది అంటే ప్రివిలేజ్డ్ ఉంటారండి, 2వ సారి అటెంప్ట్ ఇవ్వచ్చు. కొంతమంది విద్యార్థులు చాలా పేదరికం నుండి వస్తారు, వాళ్ళకి ఒకటే ఒక అవకాశం ఉంటుంది, అవకాశాలు వాళ్ళు నిరూపించుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు ఉరి తీసుకుంటున్నారు పిల్లలు? వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారు ఎవరైనా ఆలోచిస్తున్నారా? అందరు పేరెంట్స్ కూడా చాలా అండర్స్టాండింగ్ ఉండరు. ఎందుకు రాలేదంటే నువ్వు సాకులు చెప్తున్నావు అంటారు. వాళ్ళకి ఎట్లా ఆన్సర్ ఇస్తారు? ఎందుకు రిజైన్ చేయాలంటే ఇంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారు కదా, మాకు అవసరం లేదు, మేము ఓటేసి గెలిపించినాం, మాకు చాలా పెద్ద హక్కు అది. మాకున్న ఓటు హక్కుని మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా మా కోసం ఫైట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎందుకు ఉండాలి? అసలు అర్హత ఏముంది వాళ్ళకి? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్కు ఏం సంబంధం? ఆయన చేయమన్నాడా, లేకపోతే ఆయన ప్రత్యక్షంగా ఏమన్నా ఉన్నాడా దాంట్లో? దేనికి చేయాలనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనం క్యాబినెట్ చూసుకుంటే మనం మినిస్టర్స్ ఎందుకు ఎలెక్ట్ చేసుకుంటాం అంటే ప్రతి మనిషి మాట్లాడలేడు కాబట్టి మన అందరి పట్ల ఒక రిప్రజెంటేటివ్గా మనం చూస్ చేసుకుంటాం. ఓకే, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ మొత్తం దాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్లో ఎట్లాంటి అవకతవకలైనా కానీ ఆయనకి సంబంధం ఉంటుంది, ఆయనకేం నాకేం సంబంధం అంటే అట్లా కుదురుతుంది కదా. అంటే ఇప్పుడు ఏంది ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా జంతర్ మంతర్లో జరుగుతూ ఉంది. ఆ లాఠీ చార్జ్ అన్ని విజువల్ మీరు చూసే ఉంటారు. వాళ్ళేమో సమర్థించుకుంటున్నారు, పార్లమెంటు ముట్టడి చేయడం చాలా నేరం కదా, చెప్తే వినలేదు, మరి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందనే వాదన వస్తూ ఉంది. లాఠీ చార్జ్ అంటే ఎట్లా చేస్తారండి? దాంట్లో మేకులు పెట్టుకొని కొడతారా? తలలు పగిలిపోయేలా కొడతారా? వెళ్తుంటే పిల్లలు కాలు పెట్టి అడ్డు పెట్టి పడేస్తారా? మహిళల్ని ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటారా? ఇదేనా లాఠీ చార్జ్ చేయడం అంటే? చెప్పండి. మీరు మీ డ్యూటీ ఇస్తారంటే ప్రొఫెషనల్గా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేసి మీరే రెచ్చగొట్టినారంటే ఎట్లా కుదురుతుంది? చాలా శాంతియుతంగా జరుగుతుంది.